చేసి చెప్తావా నువ్వు? నా కొడుకు పరిశుద్ధుడు అని చెప్పగలవా నువ్వు? నా కుమారుడు నీతిమంతుడు అని చెప్పగలవా? నా కుమారుడు యథార్థపరుడు అని చెప్పగలవా? అట్లా చెప్పరు సాక్ష్యం. నా కొడుకుకి మెసేజ్ ఇవ్వాలి, నా కొడుకుకి పాట ఇవ్వాలి, నా కొడుకుకి ఈ సంఘంలో ఏలుబడి ఇవ్వాలి అని కోరుకునే తల్లిదండ్రులు ఉన్నారు. లేరా? పరీక్షించుకోండి హృదయం. నువ్వు అధికారం కోరుకుంటున్నావు, నువ్వు గొప్పతనం కోరుకుంటున్నావు, స్టేజీలు కోరుకుంటున్నావు, పేరు కోరుకుంటున్నావు. అట్లా కోరుకున్నవాడు ఎవడో తెలుసా? సైతాను. నేను సభాపరం మీద ఎక్కిదను, దేవుని కంటే గొప్ప చేసేదను అనుకున్నాడు సాతాను. మరి యేసు ప్రభు ఏమనుకున్నారు? ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి, యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనిషి పోలికగా పుట్టి ఎంత తగ్గించుకున్నాడు చూడండి. దేవుడే మనిషిగా పుట్టి దాసుని స్వరూపం. అరే మనుషుల్లో గొప్ప వాళ్ళు ఉన్నారు, రాజులు ఉన్నారు, అది కాదు, నాకు దాసుడిగా కావాలి. మనిషిగా తగ్గించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ మనుషుల్లో గొప్పవాడిగా కాదు, దాసుడిగా తాను రిక్తునిగా చేసుకున్నాడు. అక్కడ దేవదూతలు ఆయన చుట్టూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెబుతా ఉంటే ఇది చూసిన యెషయా గుండె పగిలిపోయి, అయ్యో ప్రభువా నేను దుర్మార్గుని పాపిని ఏడ్చాడు. యెషయా ఏం చేశాడు? దైవ స్వరూపం చూసినప్పుడు ఏడ్చాడు, నేను పాపిని. యెషయా పాపియా? చెప్పండి, యెషయా పాపి కాదు. అటువంటి యెషయా నువ్వు అపవిత్రం ఏడుస్తున్నావా? ఎట్లా? ఎలాగంటే ఆ దేవుణ్ణి నేను చూశాను. అంత గొప్ప దేవుడు మనిషిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా అయిపోయాడు. మరణం అంటే చూడండి, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. సిలువ మరణం భయంకరమైనటువంటి వేదన. ఈ వేదన దేవుడు తగ్గించుకుంటా ఉంటే సాతాను గాడు సభాపారం మీద ఎక్కుతా, ఇంకా పైకి ఎక్కుతా, ఇంకా పైకి ఎక్కుతా అన్నాడు. ఇప్పుడు పైకి ఎక్కాలనుకున్న మనసు ఎవరిది చెప్పండి? ఏమండి, పైకి ఎక్కాలి ఎక్కాలి గొప్పవాడవ్వాలి అనుకున్న మనసు ఎవరిది? సాతానుది. తగ్గాలి తగ్గాలి తగ్గాలనుకున్న మనసు ఎవరిది? ఎవరిది? యేసు క్రీస్తుది. ఇప్పుడు చూడండి 5వ వచనం చదవండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండడి. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి మనసు నీకుందా? ఇప్పుడు చెప్పండి, ఇటువంటి మనసు నీ కుమారుడికి ఉందా? ఇటువంటి మనసు నీ కుమార్తెకు ఉందా? ఇటువంటి మనసు నీకుందా? మరి ఎన్ని సంవత్సరాలుగా చచ్చికి వెళ్తే ఏం ఉపకారం? నువ్వు ఎంత భక్తి చేస్తే ఏం ఉపకారం?